నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని ఉద్ధరించలేకే బీఆర్ఎస్ పేరిట కొత్త నాటకము. మాజీ ఎమ్మెల్యే ములుగూరు భిక్షపతి ఎద్దేవా. విద్యార్థులు రాణించేలా ప్రోత్సహించేందుకే క్రీడా పోటీలు. భారత్ వికాస్ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్యామ్లాల్ వెల్లడి. జీడిమెట్లలో రాజా విక్రమాదిత్య మహానాటక ప్రదర్శన. మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ సహకారంతో నిర్వహణ. అప్రకటిత కరెంటు కోతలను నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు. 3 ఫేజ్ కరెంటు అందించి న్యాయం చేయాలని వేడుకోలు. తొండముదిరి ఉసరవెల్లి అయినట్టు రాష్ట్రాన్ని ఉద్ధరించలేని కేసీఆర్ కేంద్రంలో చక్కబెడతానని బీఆర్ఎస్ పార్టీ అని కొత్త నాటకం మొదలు పెట్టారని వరంగల్ జిల్లా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ములుగూరు భిక్షపతి, వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ ఎద్దేవా చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని 55 1వ డివిజన్ల భీమారము శక్తి కేంద్రము 49, 50, 51 బూతులలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు దేవరకొండ అనిలు అధ్యక్షతన ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఓరగంటి అరుణకుమారి, ఎల్ రవినాయక్, నియోజకవర్గ ప్రభారి కోమల్ల అంజనేయులు, వరంగల్ జిల్లా పూర్వ అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాడిపల్లి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మిత్రులు, సోదరులు, అదేవిధంగా ఈ యొక్క 1వ డివిజన్ అధ్యక్షులు అనిల్ అన్న గారికి, పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు మహేందర్ రెడ్డి గారికి, రామచంద్ర రెడ్డి గారికి, మిత్రులు బండా ప్రభాకర్ అన్న గారికి, ఈ కార్యక్రమంలో మాతో పాటు దాదాపు నిన్నటి నుంచి కష్టపడి పని చేయాలి, ప్రజల వద్దలకే వస్తున్నాము, ప్రజల మధ్యకు పోతున్నాము. బీజేపీ భరోసా, మరి బీజేపీ ప్రజాగోస బీజేపీ భరోసాకు మనం అందరం వస్తున్న యువకులందరూ కూడా ప్రత్యేకంగా మా మహిళా సోదరులందరికీ, పత్రికా మిత్రులకు శిరసి వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా కళాకారులకు కూడా. మిత్రులారా, అందరం కూడా స్టేజ్ పైన ఉన్నోళ్ళము. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారి దాదాపు 5 ఏళ్లు పూర్తి చేసిన తర్వాత గ్రామీణ స్థాయి నుంచి విద్యార్థులు రాణించేలా ప్రోత్సహించేందుకు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని భారత్ వికాస్ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్యామ్లాల్ తెలిపారు. భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ జింకానా మైదానంలో క్రీడా భారత్ 2 క్రీడల పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. వికలాంగులకు కృత్రిమ పరికరాలు, అవయవదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో పరిషత్ ప్రధాన కార్యదర్శి నాగరాజు, మాస్టర్ అథ్లెటిక్ క్రీడాకారుడు మర్రి లక్ష్మారెడ్డి, సిఆర్పిఎఫ్ ఐజీ లింగరాజు తదితరులు పాల్గొన్నారు. దాని తర్వాత మన వయసు కూడా పెరుగుతూ ఉంటుంది, వయసు కూడా కనబడదు మనకు. సో దానికి స్పోర్ట్స్ అనేది ఒక సపరేట్ ఎవ్రీ ఇయర్ 2-3 టైమ్స్ మనం జనవరి 26 చేసుకుంటూ ఉంటాము, అట్లాగే ఆగస్టు 15 కూడా చేసుకుంటూ ఉంటాము. సో ఈ స్పోర్ట్స్ ఒకటి, ఎన్సీసీ ఒకటి, ఇట్లాగా మనం ఎవ్రీ 3 మంత్స్కో 4 మంత్స్కో స్కూల్లో కూడా నేను చదువుకునే రోజుల్లో కూడా పీటీ అని ఉండే, ఫిజికల్ ట్రైనింగ్ సెంటర్ అని ఉండే. ఆ రోజు కూడా మేమేంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఎండలో ఆడుతూ ఉండేవాళ్ళం. సో దానివల్ల మనం ఎంతో ఉత్సాహంగా మంచిగా మన బాడీ కానీ మన ఫిజికల్ ఫిట్నెస్ కానీ చాలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు బీవీపీ ఫర్ సెకండ్ స్పోర్ట్స్ మీట్. థ్యాంక్ యూ. ఈ భారత్ వికాస్ పరిషత్ సందర్భంగా సెకండ్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేశారు. చాలా సంతోషం. ఇది ప్రతి విద్యార్థికి అవసరమే. విద్యార్థి కాక మరి మాస్టర్ అథ్లెటిక్ అనేది కూడా ఒకటి ఉన్నది. 35 years నుంచి 100 years పార్టిసిపేట్ చేస్తారు. ఎవ్రీ 5 years ఏజ్ గ్రూప్లో కూడా కాంపిటీషన్ ఉంటుంది. యూతే కాక మా ఏజ్ వాళ్ళం కూడా మేము స్పోర్ట్స్ చేస్తుంటాము. ఇప్పుడు 16th నుంచి 20th వరకు హర్యానాలో కురుక్షేత్ర మాది నేషనల్ మీట్ జరుగుతుంది. మన స్టేట్ నుంచి 170 మంది అక్కడ వెళ్తున్నాం. అంతా ఏజ్ వాళ్ళం. ఆ ఏజ్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మేమంత ఆరోగ్యంగా ఉన్నాం. ఇది యూత్కు చాలా అవసరం. యూత్ చేస్తే కూడా మన అనూప్ కుమార్, అర్జునవాడి అటువంటి వాళ్ళు తయారు కావాలి. మన అలా తయారు కావాలంటే డైలీ 4 to 5 hours కంపల్సరీ ఫిట్నెస్ చేయాలి. చేస్తేనే కానీ స్టేట్లోనే కానీ నేషనల్నే కానీ ఏషియాలోనే కానీ మీరు సాధించగలుగుతారు. మరి ఇలా భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యాన్ని మీరు చేశారు. చాలా సంతోషం. ఇది ఎవ్రీ ఇయర్ కూడా కండక్ట్ చేయాలని నేను థ్యాంక్ యూ వెరీ మచ్.
भारत विकास परिषद वन ऑफ द मेजर प्रोग्राम के संस्कार संगच्छध्वं संवदध्वं संभु मनांसि जायता। एक जैसा सोचना, एक जैसा करना और एक मन से करना, ये संस्कार का भाव भारत विकास परिषद इस क्रीड़ा के माध्यम से बच्चों को देने का प्रयास करता है, ताकि अपने बाकी के जीवन में हम मिलकर के एक मन के साथ भारत के लिए जो कुछ कर सकते हैं उसको सबसे आगे रख करके करने का प्रयास करेंगे, मिल करके काम करने का काम करेंगे। और इसलिए हम कहते हैं कि संगच्छध्वं संवदध्वं संभु मनांसि जायता। కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల హెచ్ఎంటీ మైదానంలో రాజా విక్రమాదిత్య గొప్పతనాన్ని చాటి చెప్పే మహానాటక ప్రదర్శన మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ సహకారంతో తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. 150 మంది మధ్యప్రదేశ్ కళాకారులతో 3 రోజుల పాటు ఈ నాటక ప్రదర్శన కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి మోహన్ యాదవ్, బీజేపీ మధ్యప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జి మురళీధర్ రావు, విడి శర్మ, రామచంద్రయ్య, స్వామి సుఖవల్లభదాసు, స్వామి కృష్ణచరణ్ దాసు, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, పార్టీ రాష్ట్ర నేతలు పాల్గొన్నారు. स्वस्ति पूषा केशव यादव जी से कौंसिलर कृष्णारेड्डी गारू और केशव यादव गारू वाली सत्करिस्तार इप्पुडु नरहरि जी भी यहाँ पर उपस्थित हो चुके हैं। हम उनकी आशीषमय उपस्थिति के प्रति कृतज्ञता ज्ञापित करते हैं। हमारे इस जो प्रस्तुति होने वाली है इसके प्रेरणा स्रोत और हमारे प्रेरक और मार्गदर्शक मानसी। అప్రకటిత కరెంటు కోతలను నిరసిస్తూ జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలము బండలింగాపూర్ రైతులు గ్రామ శివారులో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వము ఇప్పుడు కరెంటు కోత విధించడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరి మండులకు నిరంధక మంటలు ఎండిపోతున్నాయని అన్నారు. గతంలో లాగా 3 ఫేజ్ కరెంటు అందించి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కరెంటు ఇవ్వకపోవడమే అదొక పెద్ద శాపం అయిపోయింది. అదేవిధంగా పాటిపూట కరెంటు కూడా ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ధర్నా రోడ్డు మీకు జాతీయ రహదారి మీకు ఎక్కాల్సిన పరిస్థితి. 24 గంటల కరెంటు ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్ ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. అది అమలు చేయకపోవడం వల్ల రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. అదే రకంగా పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి, పగులు ఏర్పడుతున్నాయి. ఇప్పటి వరకు మేము ధర్నా చేసినాం. ధర్నాలో మేము చూపించిన మొక్కజొన్న కంకులన్నీ నిలువ ఎండిపోతుంది. దీంతో చీడపీడలు కూడా దాడి చేయడం వల్ల ఆ రకంగా పంట ఉంటుంది. ఆర్థికంగానే ఇలా పంట నాశనమే అవ్వడమే కాకుండా ఆర్థికంగా కూడా రైతు నష్టపోతుండు. ఇంత పెట్టుబడి పెట్టి కూడా రైతు నష్టపోవడం వల్ల రైతుకు ఏం మిగిలేదు లేదు. దయచేసి మీరు 24 గంటల కరెంటు ఇస్తానది కంపల్సరీ అమలు పరచండి. అది కూడా పాటిపూటనే అమలు చేయాలా కంపల్సరీ. రైతుకు 12 గంటల కరెంటు నిరంతరాయంగా పొద్దున్న దాకా ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 24 గంటల కరెంటు ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పటి నుంచైనా కానీ మీరు ఇవ్వకపోతే మాత్రం ఈ ఎమ్మెల్యేను మిగతా ప్రజాప్రతినిధులను అందరినీ మేము గౌరవ చేస్తాం. కంపల్సరీ ఎక్కడక్కడ వాళ్ళని అడ్డుకొని 24 గంటల కరెంట్ వచ్చాక మేము పోరాడతాం. కంపల్సరీ ఈ ప్రజల పక్షాన ఈ రైతుల పక్షాన మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. జై జవాన్ జై కిసాన్. ఈరోజు వల్ల కరెంట్ షాక్ అంటుకొని ఈరోజు హాస్పిటల్లో పండే పరిస్థితి ఉంది. ఈరోజు
పంట పొలాలు ఎండిపోవడం జరుగుతుంది. రాత్రిపూట 4 గంటలు, ప్రొద్దున 5 గంటలు ఇది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం తప్పించి అసెంబ్లీలో చెప్పుకోవడం కాదు. ఇక్కడ ఫీల్డ్ మీదకి వస్తే రైతు ఎంత గోసపడుతుండే. ఈరోజు పంట పొలంలో ఉండే రైతన్న రోడ్డు పైకి రావడానికి ముఖ్య కారణం ఈ ప్రభుత్వమే. ఈరోజు గొప్పలు చెప్పుకోవడం కాదు, ఈరోజు పంట పొలాలు దున్నే పరిస్థితి వస్తుంది. మొక్కజొన్న ఈరోజు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు సజ్జలు పోసుకున్నాం, నువ్వులు అలుకున్నాం. ఈరోజు అవి వారిద్దామంటే రాత్రి పొద్దున పోయి అక్కడ ఉండే పరిస్థితి. ఆ 5 గంటల కరెంట్లో కూడా 2-3 కోతలు గంట సేపు 2 గంటలు పోవడం వల్ల రైతు నష్టపోతుంది. ఈరోజు రైతు దేశానికి వెన్నెముక్కని గొప్పలు చెప్పుకునడం తప్పించి ప్రభుత్వాలు రైతుకు న్యాయం జరగడం లేదు. ఈరోజు రైతు అన్ని విధాలా నష్టపోతుండు. కాబట్టి అది కూడా 10 గంటల కరెంటు అది మధ్యాహ్నం పూట ఇవ్వడమే నాణ్యమైందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపటి రోజున 24 గంటల కరెంటు పగటిపూట ఇవ్వకపోతే రేపటి పక్షంలో రైతులు అందరం కలిసి ధర్నా రాత్రోకలు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. పగటిపూటనే 10 గంటల కరెంటు పగటిపూటనే ఇవ్వాలని ఖచ్చితంగా రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఐక్య తెలంగాణ ఆటో డ్రైవర్ల హైదరాబాద్ నారాయణగూడ రోడ్డు వద్ద చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా నిరసన ధర్నా నిర్వహించారు. వీరికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సీనియర్ నాయకుడు సయ్యద్ మతీన్ అహ్మద్ హాజరయ్యారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఐక్య తెలంగాణ ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు మొహమ్మద్ అబ్దుల్ సలీం, షేక్ నజీర్, ఫయ్యజ్, మహమ్మద్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు. में 10,000 रुपये पर ऑटो वाले को देना। और 5वां ये डिमांड है, अगर हम नया ऑटो ख़रीदना है तो उसके बदले में एक पुराना ऑटो ख़रीद के उसको स्क्रैप कराना, उसके परमिट के ऊपर नया ऑटो लेना है। तो नया ऑटो की कीमत है 2,35,000, तो पुराना ऑटो भी ख़रीदना है तो हमारे को 2,25,000। तो लगभग जो है ना इसका टोटल हो रहा 4,60,000 रुपये। 4,60,000 रुपये हमारा गरीब ऑटो ड्राइवर कहाँ से लेंगे? और उसको कोई रोज़गार नहीं है। अगर उन्हें आके ऑटो चलाना बोले तो उसको यहाँ पर परमिट नहीं है। तो हमारा केसीआर साहब से ये डिमांड है, खुसूसन सबसे पहला ये डिमांड है कि यहाँ पर ऑटो नए परमिट्स को ओपन करो बोल के हमारा डिमांड्स है। इस वजह से सारे डिमांड्स के ऊपर हम चलो असेंबली प्रोग्राम करें। तो हमारे को जो है ना ATC ऑफिस में अरेस्ट करके चिक्कड़पल्ली PS में लेके आके जो है ना सुबह से लेके शाम तक हमारे को अरेस्ट करके रख दिए और शाम में 7 बजे हमारे को रिलीज़ करें। उसके बाद हम जो है ना आपके सामने मीडिया के द्वारा ये हम आपसे ये दरख्वास्त कर रहे हैं कि हमारी आवाज़ केसीआर साहब तक लिख जाए कि हमारे ऑटो ड्राइवरों के जो भी प्रॉब्लम्स हैं उसको जल्द से जल्द सॉल्व करना। अगर आप सॉल्व नहीं करें तो फिर आइंदा जो है ना आने वाले इलेक्शन में हम पूरे ऑटो ड्राइवर मिल के आपको जो है ना जिताने का नहीं हराने का काम करेंगे। अगर ऑटो ड्राइवरों की अगर बात आपने सुने तो आप हर तबके के लिए इंसाफ करें। आप दलितों के लिए दलित बंधु दिए 10 लाख रुपए दे रहे, हम नक्कुदेव नहीं बोल रहे दलित भाइयों को, वो भी हमारे भाई ऑटो ड्राइवर से या कोई भी तबके से है। लेकिन हम क्या बोल रहे हैं, ऑटो बंधु दे के ऑटो वाले को भी जो है ना आप मदद करिए बोल के हम बोल रहे केसीआर साहब को। हम जो है ना 20 साल से आपके साथ हैं, आप हमारे एक भी काम नहीं कर रहे। तो लिहाजा ऑटो ड्राइवरों को भी बुला के प्रगति भवन में ऑटो ड्राइवरों को बुला के एक मीटिंग ले बोल के हमें आपसे ये डिमांड कर रहे। खुदा हाफिज़। కోరుట్లలోనే కాకుండా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రక్తదానంతో ఎంతో మంది ప్రాణాలను కాపాడిన
ప్రాణదాత కటకం గణేష్ అని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ అన్నారు. సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త కటకం గణేష్ను ఆయన ఘనంగా సన్మానించారు. తాను రక్తదానం చేస్తూ రాష్ట్రంలో 40,000కు పైగా రక్తదాతలతో రక్తమిప్పించి ఎంతో మంది అభాగ్యులకు అండగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిసి హనుమంతరెడ్డి, పబ్బా శివానందము, గంటెడ్డి రాజమోహన్, నల్ల లక్ష్మీనారాయణ, రాజయ్య, గంగారం తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మరి రక్తదాతగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న మా కురుట్ల సిటీ కేబుల్ అధినేత గణేష్ గారికి మరి ఈరోజు సన్మానం చేస్తూ ఉన్నాం. మరి వీరి సేవలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి పేరొందారు. మరి మేము గతంలో కూడా మా జగిత్యాల జిల్లాలో తెలంగాణ బీసీ సంక్షేమ ఐకాస ఆధ్వర్యంలో కూడా ఉగాది సంబరాల సందర్భంగా వారికి పురస్కారం అందజేశాం గణేష్ గారికి. మరి ఈ మధ్య ఇప్పుడు ఇటీవల కూడా మరి ఇది కరీంనగర్లో మన రెవెన్యూ గార్డెన్స్లో జాతీయ మరి అవార్డు కూడా ఇస్తూ ఉన్నారు. మరి వీరు 2007 సంవత్సరం నుంచి మరి రక్తదాన ఉద్యమం ప్రారంభించారు. కొరుట్లలో ప్రారంభించి మరి ఈ జిల్లా వ్యాప్తంగా కూడా మరి వారు వ్యాపింపజేసారు. మరి అలాగే 15 సంవత్సరాల కాలంలో ఇంతవరకు దాదాపు 4,050 మంది రక్తదాతలతో అవసరం ఉన్న వారికి రక్తం అందించడం నిజంగా మన గణేష్ మన జిల్లా మన కోర్టులలో ఉండడం మన జిల్లా వాసులందరికీ కూడా గర్వకారణం. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున, అలాగే తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ కోర్టుల డివిజన్ శాఖ తరఫున, జగిత్యాల జిల్లా శాఖ తరఫున కూడా వారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. వారి పట్ల మేము గర్వంగా మరి మా రక్తదాత అని మేము చెప్తా ఉన్నాం. 2015 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉత్తమ సామాజిక సేవకుడు కూడా అవార్డు తీసుకున్నారు. మరి ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా వారు ముందుండి సేవలు అందిస్తున్నందుకు కూడా మరి కొరుట్ల డివిజన్ తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ శాఖ తరఫున, అలాగే పెన్షనర్ శాఖ తరఫున కూడా మా పబ్బా శివానందం అధ్యక్షుడు, కార్యదర్శి రాజ్మోహన్, మన కోశాధికారి లక్ష్మీనారాయణ, మా ఉపాధ్యక్షుడు సైఫుద్దీన్ సాబ్, అలాగే మా తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ సహా అధ్యక్షుడు హనుమంతరెడ్డి గారు, నారాయణ గారు, రాజయ్య గారు, సాబితలి గారు, గంగారాం గారు, మరి మిగతా తెలంగాణ పెన్షనర్ అసోసియేషన్ అలాగే తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున మా అది తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అయినా మరి అలాగే జగిత్యాల జిల్లా అధ్యక్షుడైన హరి అశోక్ కుమార్ మీ అందరికీ మరి గణేష్ తరఫున ఒక గర్వకారణంగా చెప్తా ఉన్నాం. మరి ఇటువంటి అవార్డులు మరి మరెన్నో అందుకోవాలని మరి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల అవార్డులు కూడా అందుకున్నారు. జగిత్యాలలో కూడా వారు సామాజిక సంఘాలు కూడా వారు సన్మానం చేశారు. మరి వారి ప్రాణ రక్తదానం అంటే ప్రాణదానం లెక్క. మరి రక్తదానం చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన మీకు మా సంఘాల తరఫున, మా తెలంగాణ పెన్షనర్ అసోసియేషన్ తరఫున, అలాగే తెలంగాణ ఆల్ సీనియర్ అసోసియేషన్ తరఫున, మా టీపీసీ సంక్షేమ ఐకాస తరఫున, మరి అలాగే మా తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం తరఫున, టీ ఉద్యోగుల ఐకాస పక్షాన కూడా మరి మేము ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తూ మరి ఈరోజు ఘనంగా మా పబ్బా శివానందం మరి రాజ్మోహన్ ఈ కోరుట్ల డివిజన్ శాఖ ఆధ్వర్యంలో మిమ్మల్ని ఘనంగా సన్మానిస్తా ఉన్నాం. మరి గణేష్ గారిని మేము ఈరోజు ఘనంగా సన్మానిస్తున్నాం. మాకే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మరి ఇటువంటి రక్తదాతలు మరి ప్రాణదాతలుగా మరి మా జిల్లాలో ఉంటున్నందుకు, మరి సేవలు అందిస్తున్నందుకు కూడా, మరి కోర్టుల నివాసి అయినందుకు కూడా మా సంఘాల తరఫున వారిని అభినందిస్తా ఉన్నాం. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలము బేతవోలు శ్రీ కనకదుర్గమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. ప్రభలతో, ఊరేగింపుతో సాంప్రదాయాలు, సంస్కృతికి ఆదర్శంగా ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఊరంతా కలిసికట్టుగా జాతర ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా కోదాడ ఎమ్మెల్యే బుల్లం మల్లయ్య యాదవ్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పందిరి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలంతా కలిసికట్టుగా జాతర నిర్వహించుకోవడము చాలా ఆనందంగా ఉందని వారు కొనియాడారు.
పెద్ద నాయకుడు ఆ రకంగా మాట్లాడి పార్టీని అవహేళన చేయదు. ఇలా బ్రహ్మాండంగా టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అందరం కలుస్తాం, మాట్లాడతాం. రాబోయే రోజుల్లో హోదాలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తుందని తెలియజేస్తూ మరి గ్రామంలో అందరూ కూడా మమ్మల్ని ఆయుధంగా అందరికీ తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ప్రతి ఒక్కరూ భక్తి భావన ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని, మద్యపాన నిషేధము చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పోవారగఢ్ హాదేవి భక్తశేఖర్ మహారాజు హితవు పలికారు. నిర్మల్ జిల్లా జైన్తామ్ తండాలో సేవాలాల్ మహారాజు భవానీదేవి నూతన మందిరంలో విగ్రహాల ప్రతిష్టాపన సందర్భంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జాదవ్ టోపాజీ నాయక్, శంకర్ కర్బారి, దావ్ జలాం సింగ్, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ నగరంలో కంటి వెలుగు క్యాంపు వైద్యాధికారి డాక్టర్ బి దుర్గాప్రసాద్ కోరారు. 56వ డివిజన్ లష్కర్ సింగారం గోపాల్పూర్ గవర్నమెంట్ స్కూల్లో ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సిరంగి సునీల్, వైద్య బృందము పాల్గొన్నారు. ఒక్కొక్క వీధిని టార్గెట్ చేసుకుంటూ ఖచ్చితంగా మాకు 100-120 పైనే వచ్చేటట్టుగా మేము ఈ ప్రోగ్రామ్ను డిజైన్ చేసుకొని ప్రతి ఒక్కరిని ఏంటంటే మంచిగా అంటే కరెక్ట్గా కంటి వెలుగు ప్రోగ్రాంలో కంటికి సంబంధించిన సమస్యలన్నీ మ్యాక్సిమం కవర్ అయ్యే విధంగా ఒక 5 రూట్స్లో చేస్తున్నాము. 5 టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3 ఈ విధంగా ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఏ పేషెంట్ అయినా ఫస్ట్ టేబుల్ 1 దగ్గర మా దగ్గర ఆశ ఉండి 3 మీటర్స్ డిస్టెన్స్లో ఎలా సమస్య ఉంది కంటికి సంబంధించిన సమస్యను ఫైండ్ అవుట్ చేసి మా దగ్గరికి వైద్యాధికారి దగ్గరికి వచ్చిన తర్వాత వైద్యాధికారి దాన్ని పరీక్షించి దాంట్లో ఏదైనా అనటామికల్గా మనకు యాంటీరియర్ ఛాంబర్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అన్నది కనుక్కొని దాన్ని రెక్టిఫై చేసుకుంటూ మనకు ఆటో రిఫ్రాక్టరీ ఆ ఛాంబర్కు పంపే ముందు మనకు ట్యాబ్లో ఎంటర్ చేసేసి చేయడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే మామూలుగా క్యాజువల్గా చెక్కింగ్ కోసం వచ్చిన వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు అనేటివి మేము గుర్తించడం జరుగుతుంది. వాళ్ళకి అక్కడే మనకు వెంటనే మనము అద్దాలు ప్రొవైడ్ చేయడము, అద్దాలు మనకు సబ్జెక్టివ్ కరెక్షన్లో మన దగ్గర అద్దాలు సరిపడా లేనివన్నీ ఆర్డర్ పెట్టేసి తీసుకురావడం జరుగుతుంది. ఆర్డర్ తీసుకొచ్చిన ఇవాళ ఫ్రెష్గా ఫస్ట్ ఏంటంటే 31 ఆర్డర్స్ మాకు అదివరకు పెట్టినవన్నీ వచ్చినాయి. అందరినీ ఫోన్ల ద్వారా పిలిపించి ఎక్కువ సమస్యలు వచ్చేసి మనకు కంటికి అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, మనకు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి క్యాటరాక్ట్, టెరిజియము, మనకు స్క్వింట్, కార్నియా అనే ఈ సమస్యలు ఉంటున్నాయి. వీటికి ఏంటంటే మనకు అద్దాలతో కాకుండా మనము ఆపరేషన్స్ కూడా మనం సజెస్ట్ చేస్తున్నాము. ఆపరేషన్స్ కోసం మనము రీజనల్ ఐ హాస్పిటల్ హెల్త్ సూపర్వైజరు కంటి వెలుగు ప్రోగ్రాంలో ఈ లష్కర్ సింగారం యూపీఎస్సి పరిధిలో ఈ గోపాల్పూర్ స్కూల్లో మళ్ళీ సెయింట్ పీటర్ స్కూల్లో 2 కేంద్రాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడి యూపీఎస్సి పరిధిలో ఉన్న ప్రజలందరికీ కంటి వెలుగు ప్రోగ్రాము అందే విధంగా ప్లాన్ చేసుకొని
మా దగ్గర 2 సెంటర్లు ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ మాకు డాక్టరు, అదేవిధంగా మా స్టాఫ్, రిఫ్రాక్షనిస్టు, డాటా ఎంట్రీ అందరు కలిసి పేషెంట్ను బాగా రిసీవ్ చేసుకొని పేషెంట్లందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ మేము చర్యలు తీసుకుంటున్నాము. మాకు ఈ కార్పొరేటర్ గారు, అదేవిధంగా మా డిఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు గారు, అడిషనల్ డిఎంహెచ్ఓ మదన్ మోహన్ సార్, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ను బాగా సక్సెస్ చేస్తున్నాము. వాళ్ళు మాకు బాగా కోఆపరేట్ చేసి సక్సెస్ అయ్యే విధంగా మాకు తగు సూచనలు ఇస్తున్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ జెడ్పీహెచ్ఎస్లో FLN పీరియడ్ పద్ధతిలో విద్యార్థులకు బోధించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. బోధన పద్ధతులు, బోధన అభ్యాసన సామగ్రిపై చర్చ, మోడల్ మాదిరి పాఠ్య విషయాల ద్వారా బోధన తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గీసుకొండ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు జ్యోత్స్నప్రభ, ఆర్పీలు నాగార్జునరావు, వెంకన్న, ఉపాధ్యాయులు కనకస్వామి, శ్రీనివాస్, నజీబుద్దీన్, రమేష్, కృష్ణవేణి, విజయరాణి తదితరులు పాల్గొన్నారు. దాని ప్రకారంగా కూడా ఈరోజు చూస్తేనైతే దాదాపుగా ఒక 18-19 మెంబర్స్ వరకు ఉండాలి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఒక 11-12 మెంబర్స్ ఉన్నట్టున్నారు. రిమైనింగ్ టీచర్స్ ఇంకా రాలేదు. అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకి ఒకటి రూల్ ఏంటంటే కాంప్లెక్స్ మీటింగ్స్కి లీవ్ పెట్టకూడదు. అంటే ఇఫ్ ఎమర్జెన్సీ మెడికల్ గ్రౌండ్స్లో మాత్రమే శాంక్షన్ చేయబడుతుంది అనేది ముందు చెప్పడం జరిగింది. అయితే దాని ప్రకారం అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అయితే నోడల్ ఆఫీసర్స్ కూడా దాదాపు కాంప్లెక్స్లో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు విజిట్ చేయడం జరిగింది. 3 లేక 4 సార్లు కూడా చేయడం జరిగింది. అయితే మొదటిసారి వెళ్ళినప్పుడు టీచర్స్ దగ్గర నుంచి కొంత అపోజిషన్ అనేది వచ్చింది FLN మీద. అంటే పీరియడ్ ప్లాన్స్ మేము రాయలేము, మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పారు. బట్ సెకండ్ టైంకి కొంత చేంజ్ వచ్చింది. మళ్ళీ థర్డ్ టైంకి దాదాపు 90% ఏమో చేంజ్ వచ్చింది. పిల్లల్ని కూడా గమనించినట్టయితే వాళ్ళు చాలా ఎంత యాక్టివ్గా పార్టిసిపేషన్ ఉంది పిల్లలకి. మనం ఎంత యాక్టివిటీ మెథడ్ ద్వారా TLMs యూజ్ చేస్తూ చెప్తే పిల్లలు అంత అట్రాక్ట్ అవుతూ దాంట్లో ఏదైతే మన క్లాస్ రూమ్ టీచింగ్ ఉందో దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది మనము ప్రాక్టికల్గా కూడా చూడడం జరిగింది. అంటే మీరు చూసారు, మేము మానిటరింగ్ చేసేటువంటి క్రమంలో మేము కూడా చూడడం జరిగింది. అయితే మనం 100% దాని మీద కాన్సన్ట్రేట్ చేసే సమయంలోనే అనుకోకుండా ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్ షెడ్యూల్ వచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాన్ని ఉద్ధరించలేకే బీఆర్ఎస్ పేరిట కొత్త నాటకము. మాజీ ఎమ్మెల్యే ములుగూరు భిక్షపతి ఎద్దేవా. విద్యార్థులు రాణించేలా ప్రోత్సహించేందుకే క్రీడా పోటీలు. భారత్ వికాస్ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్యామ్లాల్ వెల్లడి. జీడిమెట్లలో రాజా విక్రమాదిత్య మహానాటక ప్రదర్శన. మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ సహకారంతో నిర్వహణ. అప్రకటిత కరెంటు కోతలను నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు. 3 ఫేజ్ కరెంటు అందించి న్యాయం చేయాలని వేడుకోలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.